హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో 5 మునగ మొక్కలు తీసుకొచ్చిన. మునగ చెట్టు అనేది నాటుతాను. ఓకే, ఈ ప్లేస్లో ఒకటి పడుతుంది. ఇది మునగ చెట్టు కూడా ఎక్కువ రోజులు ఉండేది కాదు, ఈజీగా పెరుగుతుంది. కాకపోతే దీని లైఫ్ టైం అనేది ఎక్కువ రోజులు ఉండదు. వీడియో ఈ విధంగా మనకు వాటర్కి ఆ ప్లేస్లో కొంచెం డ్రిప్ పైప్ కొంచెం హోల్స్ ఇస్తే మనం అనుకున్న ప్లేస్లో ఈ హోల్ ఉండదు కాబట్టి సరిపోద్ది. ఓకే, మీరు గమనించవచ్చు ఎంత మట్టి జస్ట్ పారతోనే తీస్తున్నాను, గడపార కూడా అవసరం లేకుండా. కాబట్టి కొంచెం చిన్నగా ఏదైతే మనం కవర్ ఉన్నదో ఆ కవర్ పట్టేంత మాత్రమే తీస్తున్నా. ఒకవేళ మునగ మొక్క పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం లోతుగానే తీయండి. 8 నెలల వయసున్న మొక్క, దీంతో పాటుగా ఇంకొక మొక్క మీకు చూపించే ప్రయత్నం చేస్తారండి. మీరు గమనించవచ్చు, దాంతో పాటుగా ఈ మొక్కను కూడా మనం పెట్టడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇది ఒక 20 ఫీట్ల వరకు హైట్ అనేది మనకు అయింది. దీన్ని కాకపోతే ప్రూన్ చేయాలి. ప్రూన్ చేస్తే మాత్రం మనకు కింద గొడుగులాగా మనకు అయ్యే అవకాశం ఉంటుంది. మూడో మొక్క ఇది నేరేడు చెట్టు పక్కకున్న మొక్క, ఇది మూడో మొక్క. ఇక్కడైతే కంప్లీట్గా ఇవన్నీ రాలే. మీరు కింద చూసినట్టయితే నేను ఇదంతా క్లీన్ చేస్తాను కదా, అందులో భాగంగా ఇదంతా పులిసే కట్టలు ఉంటే తీసే ప్రయత్నం చేసిన. ఇవి వేరే పక్కకి వేస్తా. చూసుకున్నట్టయితే ఇవన్నీ ఒకటేసారి పెట్టిన. ఇంకా ఈ మొక్కలు మాత్రం మీరు గమనించినట్టయితే ఇవి కూడా అన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 5 మొక్కలు ఒకటేసారి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఒక మొక్కకు మాత్రం నాకు 60 రూపాయలు నాకు పడింది. ఫ్లవర్ చూడండి, ఫ్లవర్స్ ఉన్నది. అదేవిధంగా మనకు కాయలు కూడా మీరు గమనించినట్టయితే పైన కొమ్మలకు మీరు చూడొచ్చు. నా లక్ ఏంటంటే వీటికి నేను న్యాచురల్గా వదిలేసినా కానీ ఇది మంచి పీక్ సమ్మరు అయినా కానీ వీటి ఆకులు మీరు చూసినట్టయితే ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూడండి. నేనైతే ఎటువంటి మనకు స్ప్రే ఇట్లా ఏం చేయలేదు. కింద మనకు భూమిలో కూడా మనం ఎటువంటి ఎరువులు అనేది వేయలేదు. సాధారణంగా ఎప్పుడో గతంలో పోసిన పేడ, నేను ఇంతకుముందు చెప్పినా కదా నాకు పశువులు ఉన్నాయని, అప్పుడు ఉన్నప్పుడు పోసిన పేడ మాత్రమే పోసిన. తర్వాత ఈ డ్రిప్ పైప్ చిన్నగా హోల్ వేసి పెట్టిన. వాటర్ కూడా పెద్దగా ఎక్కువ ఏం నేను పోయాను, తక్కువ వాటర్తోనే మనకి ఈ విధంగా మొక్కలు అనేది డెవలప్ అయింది. ఏంటో తెలియదు కానీ ఇక్కడ కొంచెం ఎర్రమట్టి అనేది ఈ ఇంతకుముందు చూపించిన మొక్కలకు కొంచెం రాగడి మట్టి ఉంటుంది, కొన్ని రాళ్ళు ఉంటాయి. వీటికి కొంచెం ఎర్రమట్టి రాకింది. అదేవిధంగా మనకు వీటి చెట్టు చూసినట్టయితే ఎంత హైట్ అనేది మనకు అయిందో చూడండి. ఇవి మాత్రం కాయలు మంచి కాయల సైజు మాత్రము బాగా వస్తున్నాయి. వీటి పువ్వులు కానీ ఆకులు కానీ మనకు ఈ విధంగా మనకు వస్తుంది. వీటి కాయలు చూడండి. ఇది కొంచెం ముదిరినా కానీ మనం ఇది వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల పల్ప్తో పాటుగా మనకు పైనటువంటి లేయర్ కూడా మనకు స్మూత్గా ఉంటుంది. అది నాకు ఒకటి ఈ మొక్కలో అడ్వాంటేజ్ అనిపించింది నాకు. దీంతో పాటుగా నేను ఇంతకుముందు గతంలో ఒక మొక్క పెట్టిన, కాకపోతే బ్యాళ్ళకి ఏంటంటే అది ఒక 2 ఇయర్స్ క్రితమే పెట్టిన. అది జస్ట్ ఆ ప్రాణంతో పెరిగింది తప్ప దానికి ఎటువంటి పూత కానీ కాత కానీ లేదు. అది 50 రూపాయలు పడింది. కానీ ఈ మొక్కలు మాత్రం 8 నెలల కింద పెట్టినా కానీ ఇప్పుడు మనకు విపరీతమైన కాయలు మాత్రం వీటికి వస్తున్నాయి. దాంతో పాటుగా మన కాయలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. వీలైతే మీకు కంపల్సరీ, ఎందుకంటే ఇది కాయల కోసం కాకుండా కనీసం ఆకుల కోసమైనా మీ మిద్దె తోటల్లో కానీ పెట్టి తోటల్లో కానీ ఒక మొక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. అది మనకు మునక్కాయలు ఎట్లా అంటే విపరీతమైన చేదు ఉంటాయి. అవి కాకుండా మనకు మంచి పేరున్న నర్సరీ నుండి తీసుకొస్తే మాత్రం ఆ కాయలు తినడానికి బాగుంటాయి. ఆకులు కూడా మనకు పప్పులలో వేసుకోవచ్చు. అదేవిధంగా వాటిని పొడి కూడా చేసుకొని వాడుకుంటారు. అది కూడా మనం దింపడం జరిగింది. బ్యాళ్ళకి ఏంటంటే హైట్ అనేది పెద్దగా ఉండేసరికి నేను గై కట్టేసి చిన్నగా మండను ఉంచుదామని ప్లాన్ చేసిన. బ్యాళ్ళకి పెద్ద కొమ్మిరిగిపోయింది. ఇది చూడండి, ఇంకా 4 రోజులు అయితే ఇది బాగా అయ్యేది.
ఇవి మాత్రం పర్లేదు. ఇప్పుడు మనం పప్పులకు కానీ మనకు సాధారణంగా కూరలకు కానీ చేసుకోవచ్చు. ఇంకా మీరు చూసినట్టయితే గమనిస్తే మనకు కాయలు కూడా పైన బాగానే ఉన్నాయి. ఇదే చెట్టు కాకుండా ఇంకొక చెట్టు కూడా ఉన్నాయి. సరే ఇప్పుడు ఒక్కసారి అయితే మనం తెంపలేం కాబట్టి ఓకే అండి, మీకు వీలైతే ఒక మొక్క వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మొండి మొక్క కాబట్టి మనకు పెద్ద మెయింటెనెన్స్ కూడా మేము అవసరం ఉండదు. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.